శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు ద్వాదశ రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇచ్చే ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఏ దేవాలయాలు దర్శనం చేసుకోవాలో, ఎలాంటి స్తోత్ర పఠనాలు చేయాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని 10 రోజుల ఫలితాలు పరిశీలిస్తే, 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు ప్రధానంగా చూస్తాం కాబట్టి మొట్టమొదట రవిగ్రహం సంచారం తీసుకుంటే 9, 10 స్థానాల్లో సూర్యుడు సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం యోగించట్లేదు, తర్వాత 6 రోజులు 10వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మే 11, 12, 13, 14 తేదీల్లో సూర్యుడు బాగాలేదు కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయి, అగ్రికల్చర్ వ్యవసాయంలో ఇబ్బందులు ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి, తండ్రితో గొడవలు ఉంటాయి. ఇవన్నీ కూడా మొదటి 4 రోజుల్లో సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుడి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం వినండి. ప్రతిరోజు ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అని 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. విష్ణు సంబంధమైన ఆలయానికి కానీ సూర్యుడి ఆలయానికి కానీ వెళ్ళి ఈ 4 రోజుల్లో ఒకసారి దర్శనం చేసుకోండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఈ 4 రోజుల్లో తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మే 15 నుంచి మే 20 వరకు 6 రోజులు సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు, 10వ స్థానంలో ఉన్నాడు. సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో స్టేటస్, హోదా, స్థాయి అన్ని కూడా పెంచుకునే దిశగా అడుగులేస్తారు. పరపతి ఉన్న వ్యక్తులతో స్నేహాలు పెరుగుతాయి, రాజకీయంగా ఎదగలుగుతారు. అలాగే ఆఫీసులో కూడా టాప్ పొజిషన్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా మే 14 నుంచి మే 20 మధ్యలో ఆ 6 రోజుల్లో కూడా సూర్యుడు 10వ స్థానంలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే సింహరాశి వాళ్ళకి బుధుడు కూడా ఈ 10 రోజుల్లో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు యోగించవు. మొదటి 4 రోజులు 9వ సంచారం, తర్వాత 6 రోజులు 10వ సంచారం. బుధుడికి సంచారాలు యోగించవు, బుధుడి బలం లేదు. సింహరాశి వాళ్ళకి మే 11 నుంచి మే 20 మధ్యలో బుధుడి బలం లేదు. అంటే సింహరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా ఇంటర్వ్యూలో ఒక్కొక్కసారి లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోతుంది. వ్యాపారస్తులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి వ్యాపారం చేసినా పెద్దగా లాభాలు కనిపించవు. ఎందుకంటే విద్యారంగం, నిరుద్యోగులు, వ్యాపారస్తులు ఈ ముగ్గురికి కూడా వ్యతిరేకంగానే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉంటుంది. ఎందుకంటే బుధుడి బలం లేదు. 9, 10 స్థానాల్లో బుధుడు సంచారం చేస్తున్నాడు. బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవి తొలగిపోవాలంటే గం క్షిప్రప్రసాదనాయ నమః, దీన్ని క్షిప్రప్రసాద గణపతి మంత్రం అంటారు. రోజు 21 సార్లు చదువుకోండి. గం క్షిప్రప్రసాదనాయ నమః. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవన్నీ ఏదో ఒక రోజు వీలైనప్పుడు చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం లేదు. రియల్ ఎస్టేట్ చేస్తే దెబ్బతినే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా డీల్స్ చేసుకోవాలి. తొందరపాటు డీల్స్ చేసుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా కూడా 1కి 10 సార్లు ఆలోచించే స్టెప్ వేయాలి. కుజుడు వ్యతిరేకంగా సింహరాశికి ఉన్నాడు. అలాగే బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కుజుడు బాలేకపోవటం వల్ల 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల కలుగుతాయి. హోటల్ కమ్ రెస్టారెంట్ బిజినెస్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్లు కూడా అంత గొప్పగా ఉండవు. ఇవన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు కనిపిస్తాయి.
ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ సుదర్శన మంత్రం కానీ రోజు చదువుకోవాలి. కనీసం 9 సార్లు సుదర్శన మంత్రం చదివినా, ఒకసారి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివినా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడిని యాక్టివేట్ చేయొచ్చు, కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఆఖరి గ్రహం శుక్రగ్రహం. శుక్రుడు సింహరాశికి 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. అంటే మే 11, మే 12, మే 13 ఈ 3 రోజుల్లో శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు సింహరాశి వాళ్ళకు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఉద్యోగంలో అభద్రతా భావం, ఒక్కొక్కసారి ఉద్యోగానికి తిలోదకాలు ఇవ్వటం, ఉద్యోగం వదిలేయాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. కాబట్టి మొదటి 3 రోజుల్లో ఆఫీస్లో బాస్తో కానీ కొలీగ్స్తో కానీ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత 7 రోజులు తిరుగులేదు. శుక్రుడు 11వ స్థానంలో ఉంటాడు. కాబట్టి మే 14 నుంచి మే 20 మధ్యలో చాలా అద్భుతంగా ఆ 7 రోజులు శుక్రుడు 11వ స్థానంలో ఉంటాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు చక్రం తిప్పుతారు, లేడీస్ సపోర్ట్ ఉంటుంది, ధనలాభాన్ని పొందుతారు, సినిమా టీవీ రంగాల్లో ఆఫర్స్ వస్తాయి, పేరు డబ్బు వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు. అన్ని రకాలుగా ప్రయోజనాలు మే 14 నుంచి మే 20 మధ్యలో, అంటే ఆ 7 రోజుల్లో 11వ స్థానంలో శుక్రుడి వల్ల సింహరాశి వాళ్ళు పొందుతారు. జాగ్రత్తగా మాత్రం 11, 12, 13 తేదీల్లో ఉండండి. ఉద్యోగాన్ని కాపాడుకోండి. ఆ 3 రోజుల్లో ఉద్యోగ పరంగా ఉద్యోగం వదిలేయటం ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః రోజు 21 సార్లు ఆ 3 రోజుల్లో చదువుకోండి. కాబట్టి ఇలా గ్రహాల సంచారం బట్టి సింహరాశి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే మే 11 నుంచి మే 20 మధ్యలో అన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. మే 17వ తేదీ ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన మాసం వస్తుంది. సౌరమానము, చాంద్రమానం అని మనం ముహూర్తాలు 2 రకాలుగా చూసుకుంటాం. సౌరమానంలో రోజులకి, చాంద్రమానంలో రోజులకి కొంత తేడా ఉంటుంది. సౌరమానం ప్రకారం చూసుకునే రోజులు, చాంద్రమానం ప్రకారం చూసుకునే రోజుల మధ్యలో ఉన్న తేడా సరిచేయటానికి వచ్చిన మాసాన్ని అధిక మాసం అంటారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. అంటే మామూలు మాసాల్లో చేసే పూజల కన్నా, దానాల కన్నా, స్తోత్ర పారాయణల కన్నా అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. దీన్ని పురుషోత్తమ మాసం అని ఎందుకన్నారంటే పురుషోత్తముడు అని పిలువబడే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో భాగవతం వింటే మంచిది, చదివితే మంచిది. భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటే ఎక్కడైనా అక్కడికి వెళ్ళి భాగవత సప్తాహాలు వింటే మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా ఓం పురుషోత్తమాయ నమః ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టి అధిక మాసంలో ఈ ఒక్క పురుషోత్తమ నామం చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అధిక మాసం అంటే దానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మాసం. అధిక మాసంలో ఎవరైనా సరే గుమ్మడికాయ దానం ఇస్తే 14 సంవత్సరాల పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మే 17వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అధిక మాసంలో గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే అధిక మాసంలో గుమ్మడికాయ, పనస పండు ఈ రెండింటిని కలిపి పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ దానం ఇవ్వాలి. అలాగే అధిక మాసంలో స్వయం పాకం దానం ఇస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అలాగే అధిక మాసంలో ఇవ్వవలసిన ఇంకొక గొప్ప దానం అరిసెల దానం. అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వమని శాస్త్రాల్లో చెప్పారు. అమ్మవారికి ద్వాత్రింశత్ శక్తులని 32 ఉంటాయి. ఆ 32 శక్తులు దాటి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందటానికి అధిక మాసంలో 33 అరిసెల దానం విశేషంగా సహకరిస్తుంది. 33 అరిసెలు పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ అధిక మాసంలో దానం ఇస్తే సంవత్సరం పాటు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో పాలు కానీ బెల్లం కానీ దానం ఇస్తే జాతక దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. ఎవరికైనా అధిక మాసంలో పుట్టినరోజు వస్తే శివాలయంలో అభిషేకం చేయించుకొని బెల్లంతో చేసిన పాయసం కానీ బెల్లంతో చేసినటువంటి ఏదైనా పదార్థాలు కానీ శివాలయంలో దానం ఇచ్చినట్లయితే నిండు 100 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది. అంతటి శక్తి అధిక మాసానికి ఉంది.
అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యాలు చేయాలి, నిజమాసంలో కూడా పితృకార్యాలు చేయాలి. కానీ నిజమాసంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి శ్రాద్ధ కర్మ నిర్వహించాల్సిన అవసరం లేదు. నిజమాసంలో మాత్రమే శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. అధిక మాసంలో తప్పనిసరిగా చేయవలసింది అష్టాక్షరి మంత్రజపం, ద్వాదశాక్షర మంత్రజపం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాలు ఎంత చదివితే అంత మంచిది. అలాగే ఓం పురుషోత్తమాయ నమః అనే నామాన్ని ఎక్కువ సార్లు చదివితే మాత్రం ఇంకా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు ఇటువంటివేవి కూడా అధిక మాసంలో చేయకూడదు. శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. పూజలు, స్తోత్ర పారాయణలు, గ్రహదోష నివారణ జపాలు ఇటువంటివే అధిక మాసంలో చేసుకోవాలి. అలాగే అధిక మాసంలో మీరేం చేసినా సరే మామూలు మాసాల కంటే కూడా ఆ పూజలు కానీ జపాలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.